రావురా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా. ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవి చెప్తాను పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే, ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం. చూద్దాం కవిత గారి ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు, కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు. పార్టీ అఫేర్, వాళ్ళ పార్టీ అఫేర్లో మాకేం సంబంధం? మా అభిప్రాయం చెప్పిండొచ్చు కదా, ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. అదే ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను, కవిత, హరీష్ రావు, సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు, ఎస్. బట్ కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే 10th క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు. ఇది కవిత గారు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదీస్తూ ఉన్నారు, రేపు ఇంకో నాటకం తెరదీస్తారు. కానీ కుటుంబం అంతా ఒకటే, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను అందుకే చెప్తా ఉన్నాను, మొన్నటి వరకు కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారట కదా అని మీరే అడిగినారు. మరి అటు వెనకాల నుంచి ఇటు వెనకాలకి ఎట్లా వస్తారు? అయినా ఎవరికి ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది? మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని. ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి ఇవాళ కమిషన్ వేసి వెనక్కి తీశాము. మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు. అవినీతి పరులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపేక్షించే సమస్య ఉండదు. అందరు బంజారాస్లో ఉంటారు, అందరూ ఒకే చోటుకి పోతారు. ఎక్కడికి? ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా, డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టిస్తున్నామని. అందరూ అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది. మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వివరించమని కోరితే, వాళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా వివరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం కలగజేస్తుంది. సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి? ఘోష్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాం. సిబిఐ యాక్ట్ చేయాలి, సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము. మేము చర్యలకు పోలుకుంటే కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది. అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం అన్నారు కదా, వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా. చూస్తాం దాని పరిస్థితిని బట్టి, డెన్సిటీని బట్టి. ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం. అట్టగాని ట్యాపింగ్ చిన్న నేరం కాదు, ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే. అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం. పరిస్థితిని బట్టి, అధికారుల నివేదికల్ని బట్టి. ఇప్పుడు ఏ కేసైనా నేను ముఖ్యమంత్రి గారు ఛేదించేది ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు, ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించు. ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది, డెన్సిటీని బట్టి, దాని యొక్క పరిస్థితిని బట్టి. అన్ని కేసులు సిబిఐకి ఇస్తే ఇంకా సిబిఐ 4 కావాలి, మరి ఉన్న సిబిఐ స్ట్రెంత్ సరిపోదు. బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి, శోధించి, వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం. ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఏం ముగిసిన అధ్యాయం కాదు. నిజాయితీ పరుల అధికారులు దాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయిందని. ఇదివరకు 20 మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు. 650 మంది ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది నాయకుల యొక్క మిత్రులు, మిత్రుల యొక్క